ఎస్పెషల్లీ గత 2-3 రోజులుగా వాళ్ళు క్రియేట్ చేస్తున్న ఒక యుఫోరియా బహుశా ఓ దేశానికి స్వాతంత్రం వచ్చినప్పుడు కూడా అట్లా ఉండనంతగా సంబరాలు ఏదో జరగాలని అవి ఎక్కడ జరగట్లేదు. దట్స్ డిఫరెంట్ ఇష్యూ. ఒక అద్భుతం జరిగిపోయిందని రాష్ట్రానికి ఇంతకాలం ఒక రాజధాని లేనిది ఇప్పుడు ఒక రాజధాని వచ్చిందని నిన్న చంద్రబాబు నాయుడు గారి మాటల్లో అది రాష్ట్రానికి కాదు దేశానికే ఒక గర్వకారణమైన ఇది విషయమని బహుశా ఢిల్లీని కూడా దాటేసి పోయినాడు. ఇవన్నీ మీరందరూ సెలబ్రేట్ చేసుకోండి. కాసేపు నేల మీద నిలబడి ఆలోచిద్దామని జగన్మోహన్ రెడ్డి గారు లాంటి వాళ్ళు చెప్తే నువ్వు ప్రజలను మోసం పెడుతున్నావు, మోసం చేస్తున్నావు, మభ్య పెడుతున్నావు. లెట్ us టాక్ అబౌట్ ది ఫ్యాక్ట్స్, రియాలిటీస్. మరి క్వశ్చన్స్కి ఆన్సర్స్ ఏవంటే వాటిని అస్సలు ప్రస్తావించకుండా ఒక హోరు క్రియేట్ చేసి ఒక మాస్ మెస్మరిజం లాగా ఏదో చేసే ప్రయత్నం గత వారం రోజులుగా జరుగుతోంది. అమరావతికి చట్టబద్ధత, దాని లోతుకు ఎందుకంటే అదే ఒక సబ్జెక్టు. బట్ ఆయన గంటన్నర మాట్లాడిన దాంట్లో కూడా కొంత వేశాడు. చట్టబద్ధత అసలు పార్లమెంట్ కూడా లేదంట, అసెంబ్లీకి లేదంట. ఇదే దానికి ముందే ఆధారాలతో సహా చూపించాం. కేంద్ర ప్రభుత్వం అది రాష్ట్రానికి సంబంధించిన అంశం, మాకు సంబంధం లేని వ్యవహారం అని హైకోర్టులోనే అఫిడవిట్ వేసిన విషయం చూపించాం. అయినా సరే ఆయన చేశాడు. మరి ఇన్నాళ్ళు చట్టబద్ధత లేనట్టు అనే క్వశ్చన్ వస్తుంది. పోనీ ఇది చట్టబద్ధత సంబంధించినంత వరకు ఈ రోజు నువ్వు చట్టం చేస్తే రేపు మళ్ళీ దాన్ని సవరించే అవకాశం లేదా అని జగన్మోహన్ రెడ్డి గారు అన్నందుకు చూడు సవరిస్తున్నాడు మళ్ళీ అని ఆయన మీద పడి ఏడుపులు. కానీ నిజంగా అది ఎవరికైనా డౌట్ వచ్చేది. ఇంకా శాశ్వతం ఇదంటే ఏది శాశ్వతం కాదనేది అందరికి తెలిసిందే. దట్ డజంట్ మీన్ దాన్ని ఏదో చేస్తారని కాదు. నువ్వు అనవసరమైన దాని మీద ఒక టాపిక్ రైజ్ చేసి 15, 16, 18లో ఎప్పుడో ల్యాండ్ పూలింగ్ అప్పుడు లేదా తర్వాత 20 ఆయన అప్పట్లో మోడీ గారిని పిలిచి ఫౌండేషన్ వేసినప్పుడు మళ్ళీ ఎప్పుడో రీస్టార్ట్ అని పూనకం వచ్చినట్టు ఇచ్చేసినప్పుడు మళ్ళీ నిన్న దీనికి మళ్ళీ అదే షో రిపిటేషన్. మళ్ళీ ఆ మట్టి కుప్పం మీద పోయి పడుకుంటాడు, లేదా పార్లమెంట్లో వాళ్ళు పోయి దండాలు పెడతారు. దీన్ని అందరూ సెలబ్రేట్ చేసుకుని ఈసారి అయితే ఆదేశాలు కూడా వార్డు సెక్రటరియట్, విలేజ్ సెక్రటరియట్ లెవెల్కైతే సెలబ్రేషన్స్ కూడా చేయమని. ఇంకా చిత్రం ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారు తీసుకొచ్చిన వికేంద్రీకరణ ప్రతిపాదన ఏదైతే అప్పట్లో మేము అధికారంలో ఉన్నప్పుడు ముందుకు పెట్టారో దాని మేరకు చట్టం కూడా చేశాము. వైజాగ్ ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్, ఇది లెజిస్లేటివ్ క్యాపిటల్, కర్నూలు జ్యుడిషియల్ క్యాపిటల్ అని. దాన్ని 3 ముక్కలాటని ఎగతాళి చేయడమే కాకుండా పేకాటతో పోలుస్తూ మరి ఆయన దృష్టిలో ఈ ప్రాంతాలన్నీ ఏమంటారు పేక ముక్కలేమో తెలియదు చంద్రబాబు నాయుడు గారి దృష్టిలో. అది ఆ రోజు ఈ రోజు కూడా అది కామెంట్ చేయడమే కాకుండా అక్కడ కూడా నిన్న దాని గురించి సెలబ్రేట్ చేసుకోవాలంట. ఇక్కడ సంబంధించినంత వరకు ఒక ప్రాంతానికి సంబంధించిన రాజధాని ఏదైనా డిక్లేర్ చేసినప్పుడు అది ఏదో అసాధ్యమైంది నువ్వు తీసుకొస్తే దాని గురించి ఎక్కడన్నా అందరు రాష్ట్రం అంతా ప్రౌడ్గా ఫీల్ అవుతాడు. దట్స్ ఓకే. ఇది ఆల్రెడీ ఎగ్జిస్టింగ్, నువ్వు పెట్టావు, దాంట్లో రకరకాల మార్పులు జరిగాయి, మళ్ళీ తీసుకొచ్చావు. ఆల్రెడీ రాష్ట్రం మీద బరువు ఒక 50,000 కోట్లు 60,000 కోట్లు వేసావు. ఇప్పటికే ఇంకా అది 1,00,000 కోట్లు 2,00,000 కోట్లు చేస్తానంటున్నావు. దీనికి ఒక కలరింగ్ ఇచ్చి దాని మీద నువ్వు సెలబ్రేట్ చేసుకోమని ఒక క్రూరంగా అందరికీ పిలుపు ఇవ్వడం. అటు అనంతపురం నుంచి శ్రీకాకుళం
వాళ్ళు ఎందుకు చేసుకోవాలని అర్థం కాదు. పోనీ ఇక్కడ నువ్వు చేర్చని, నువ్వు అసలు పట్టించుకొని నగరాలు ఇటు గుంటూరు కానీ విజయవాడ కానీ అసలు పట్టించుకోవట్లే వాటిని. వాళ్ళు సెలబ్రేట్ చేసుకోవాలి. ఎగ్జిస్టింగ్ గా ఒకవేళ ఉందనుకున్న ఎగ్జిస్టింగ్ దాని మీద సెలబ్రేషన్ జరుగుతుంది. అయినా సరే కాలు ఇవ్వడం అనేది అంటే ఒక తెలియని ఏదో ఒక కండిషన్ లో జనాన్ని తోసి ఒక అద్భుతం జరిగిపోయిందని ఇంప్రెషన్ క్రియేట్ చేసి ఏమీ లేకపోయినా సరే ఆ ప్రాసెస్ లో తన పబ్బం గడుపుకోవాలనేది. అదే సమయంలో ఒక కరెక్ట్ నిజమైన క్వశ్చన్లు అందరూ వేసుకోవాల్సినవి జగన్మోహన్ రెడ్డి గారు రైజ్ చేస్తే, మా పార్టీ నాయకులు రైజ్ చేస్తే, మా పార్లమెంట్లో మా పార్టీ నాయకులు రైజ్ చేస్తే వాటిని ఎగతాళి చేయడమే కాకుండా వీళ్ళంతా అసలు ఏమేస్తున్నారో అర్థం కావట్లే. డెవలప్మెంట్, యాంటీ డెవలప్మెంట్ అను, యాంటీ ప్రోగ్రెసివ్ అను, యాంటీ స్టేట్ అను ఇలాంటి ముద్ర వేయాలనే ప్రయత్నం చేయడం. ఒక్కటంటే ఒక్కటి నేను ఆయన మాట్లాడిన వాటిలో ప్రతి మాటకు కావాలంటే వీడియో వేసి చూపొచ్చు. అన్ని అబద్దాలనే విషయం దాంట్లో తెలుస్తుంది. ఆయనవే ఉన్నాయి వీడియోలు, మనం ఎక్కర్లా. ఆయనవి ఉన్నాయి. ఇప్పుడు ఆయన పక్కన నిలబడిన ఆయన ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ మాటలు ఉన్నాయి. వాళ్ళు గతంలో మాట్లాడిన మాటలు వేస్తేనే నిన్న ఏమంటారు పవిత్రమైన మట్టి పార్లమెంట్ నుంచి తెచ్చి మోడీ గారు ఇచ్చారు, యమునా నది నీళ్లు తెచ్చి ఇచ్చారని నిన్న అన్న వ్యక్తి ఆ అద్భుతమైన దీనివల్లే ఇక్కడ అన్ని దేవాలయాల నుంచి తెచ్చిన దీనివల్లే ఈరోజు ఇంతటి అద్భుతం జరిగిపోయింది, చట్టబద్ధత వచ్చింది, పార్లమెంట్లో యునానిమస్ గా అన్ని పార్టీలు సపోర్ట్ చేశాయన్న పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు గారు మరి 17లో కటీఫ్ చెప్పాక బీజేపీతో 18లో అప్పుడు ఏదో ధర్మ పరిరక్షణ ఏదో చేసినట్టున్నారు ప్రభుత్వం ఖర్చుతో డబ్బులు పెట్టి ఢిల్లీలో. అక్కడ ఏమిచ్చినా పీఎం క్వశ్చన్ చేసి ఆయన మోడీ గారిని ఏమిచ్చినా ఇంత మట్టి చెంబుడు నీళ్లు ఇంత మట్టి ఇచ్చారని అనలేదా? అది ఆ రెండు పక్కన పెట్టిన ఆయన చెల్లించాడు. ఎందుకంటే ఆయన ఈ రోజు ఏమనాలో అదే అని అంటాడు. వాళ్ళ ఉప ముఖ్యమంత్రి అది ఒక ఎవరు రాజధాని కాదు, కొంతమంది వాళ్ళ కోసం కట్టుకుంటున్న ఇదని తను అన్నాడు. అవన్నీ ఉన్నాయి హిస్టరీ. అంటే ఎవరు దాంట్లో ధైర్యం ఏంటంటే రోజు సగటు మనిషి కానీ లేదా ఎవరు పనుల్లో వాళ్ళ ఇవన్నీ చూడరు కదా అనేది. ఊదర కొడితే దడదడదర కొడితే అవును నిజమే కావచ్చు అనుకుంటారు కదా. పోనీ మాలాంటి వాళ్ళం ఎవరన్నా రైజ్ చేశామనుకో వాళ్ళకి పని బాటలేదు, యాంటీ డెవలప్మెంట్ యాంటీ స్టేట్ అని ముద్ర వేస్తే ఆయన చేతిలో ఉన్న ప్రాపగాండా మెషిన్ ఏదైతే ఆయన నిర్మించుకున్న వందల కొద్ది యూట్యూబ్ ఛానల్ కావచ్చు, అలాగే మెయిన్ స్ట్రీమ్ మీడియాలో ఆయన దోపిడీ గజ దొంగల ముఠాలో పార్ట్నర్స్ కావచ్చు, వీళ్ళందరూ కలిసి దడదడ ఊదరగొడితే ఈ వాయిస్ పెద్ద వినపడదు కదా, ప్రతిపక్షంగా మేమున్న మా వాయిస్ వినపడదు కదా అనేది ఆయన బలమైన నమ్మకం కావచ్చు. దానివల్లే నిన్న ప్రతి మాటలో అబద్ధం మాట్లాడుతూ వచ్చాడు. ఒక్కటంటే ఒక్కటి నిజం లేదు. నేను ఇంకొక ఆశ్చర్యం మీరు గమనించింటారు అందరూ మాటల మధ్యలో. నిన్న ఈరోజు అదే పనిగా చూస్తూ వచ్చిన ఎక్కడన్నా ఒక్క మాట అన్నా ఏదేమనుకుంటే ఏదీ లేదు. పైగా జగన్మోహన్ రెడ్డి గారు వైఎస్ఆర్సీపీ ఈయన ఒక అద్భుతమైన ఇది చేస్తుంటే అమరావతి మీద కులముద్ర వేయబోయారట. మేము వేయడమేంది, నిన్న మీ సోదరి ఆమె రేణుకా చౌదరి గారు రాజ్యసభలో తొడగొట్టి, ఎందుకంటే ఆమె తొడగొట్టడం అలవాటు, ఇప్పుడు తొడగొట్టి ఏదో అన్నారు, పెట్టరా అమరావతి పిలవరా కమరావతి అని. అంతకుముందు ఆమె అన్నారు ఆమె కొండ మీద అమ్మవారు కిందకి అమ్మవారు అని. మేమంటున్నది కాదు. పాపం నాకు తెలిసి కమ్మవారు అందరూ కూడా అనుకుంటుంటారని అనుకోరు. ఎందుకంటే ఇది ఒక్కలంది కాదని వాళ్ళకు తెలుసు. కానీ నీకుంది, చంద్రబాబు నాయుడు గారికి ఉంది అనేది. ఎందుకుంది అనుకుంటున్నా అంటే నేను అనుకోవట్లా. ఆమె అంత మాట అంటే ఒక్కడంటే ఒక్కడు దాన్ని డినై చేయలే. టీడీపీ నుంచి అదేందమ్మా అట్లంటావు, ఇది అందరి రాజధాని కదా అని అన్నానులా. పైగా ఆయన లోకేష్ బాల్కనీలో కూర్చొని ఆమెకు దండం కూడా పెడుతున్నాడు. మంచి మాట అన్నావు పెద్దమ్మ, ఎంత చక్కటి మాట అన్నావు అన్నట్టు ఆయన పోజ్ ఇచ్చాడు. ఇది అక్కడ పిక్చరు.
నిన్న చూస్తే ఈయన మరి ఇట్లా ఎట్లా అనగలుగుతున్నాడు నాకు అర్థం అంటే కులం ముద్ర మేమేస్తానమా? జగన్మోహన్ రెడ్డి గారు ఎప్పుడన్నా వేశారా? పోనీ మా పార్టీ నాయకులు ఎవరన్నా వేశారా? నీ అవినీతికి అది ఓ పెద్ద ఇదే అని చెప్పి ఒక ఖజానా మొత్తం దోచుకోవడానికి నువ్వు చేసుకున్న ఏర్పాటని నిందిస్తున్నావు. రాష్ట్రాన్ని ముంచి నీ అవినీతికి నువ్వు ఏర్పాటు చేసుకున్న వ్యవహారం అని చెప్పి విమర్శిస్తున్నావు ఆధారాలతో సహా. అంతే తప్ప కులమని మేము ఎప్పుడు అన్నాము. మీరు మీ వీళ్ళు వాళ్ళు చెప్పుకుంటున్నారు, నువ్వు దాన్ని ఖండించట్లా. ఏ తర్వాత నేను చెప్పదలుచుకుంది అంటే టు స్టార్ట్ విత్ జగన్మోహన్ రెడ్డి గారు ఈ రాష్ట్రంలో మనకున్న ఇప్పుడున్న సినారియోలో ఎవరు అవునన్నా కాదన్నా రెండు పార్టీలు ప్రధానంగా ఉన్నాయి. ఒకరు అధికారంలో ఉంటున్నారు, ఒకరు ప్రతిపక్షంలో ఉంటున్నారు. మిగిలిన పార్టీలు ఉన్నాయి. అయితే ఈసారి మూడు పార్టీలు కలిసి కూటమి ఎక్కడ ప్రభుత్వంలో ఉన్నాయి. మా పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, జగన్మోహన్ రెడ్డి గారి పార్టీ 40% ఓట్లు తీసుకుని ప్రతిపక్షంలో ఉన్నాం. ఇది ఎందుకు చెప్తున్నానంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మాట్లాడినా, తెలుగుదేశం పార్టీ మాట్లాడినా దట్ హ్యాజ్ రెలవెన్స్ ఖచ్చితంగా ఉంటుంది. ఎందుకంటే ప్రధాన పార్టీలు అధికారంలోకి రాగలిగిన పార్టీలు, వచ్చే అవకాశం ఉండి వాళ్ళ విజన్ ఇంప్లిమెంట్ చేయగలిగిన పార్టీలు. అట్లే జగన్మోహన్ రెడ్డి గారు, చంద్రబాబు నాయుడు గారు వాళ్ళు ఏది మాట్లాడినా దానికి వాల్యూ ఉంటుంది. ఇప్పుడు రాష్ట్రం మొత్తం అలాగే పక్క రాష్ట్రాలు కావచ్చు, ఎవరైనా సరే ఆంధ్రప్రదేశ్ పరిశీలిస్తున్న వాళ్ళైనా జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడింది విన్నారు, అమరావతికి సంబంధించి చంద్రబాబు నాయుడు గారు మాట్లాడింది విన్నారు. ఇందులో క్లారిటీ ఆఫ్ థాట్ ఇద్దరికీ ఉంది. జగన్మోహన్ రెడ్డి గారికేమో రాష్ట్రం మీద బరువు పడకుండా, ప్రజలకు గుదిబండ కాకుండా 5 కోట్ల మంది ప్రజలకు రాష్ట్రానికి ఒక మంచి గ్రోత్ ఇంజన్ లాంటి క్యాపిటల్ కావాలి, ఎకనామిక్ పవర్ హౌస్ కావాలి. ఇది ఇతర నగరాలతో అతి తక్కువ సమయంలో పోటీ పడగలిగిన సామర్థ్యం దీనికి రావాలి. ఇందులో ఏమైనా తేడా ఉందా? రాష్ట్రం విడిపోయిన తర్వాత ఓట్ల పరంగానే కాదు, సీట్ల పరంగా కూడా పెద్ద ప్రతిపక్షంగా 67 సీట్లతో గెలిచిన రోజు ఆయన అదే చెప్పాడు. ఏమని చెప్పాడు జగన్మోహన్ రెడ్డి గారు? 30,000 ఎకరాల పైగా ప్రభుత్వ భూమి, ప్రభుత్వము, నాట్ రైతుల భూములు కొట్టమని కాదు, రైతులను ముంచి తీసుకోమని కాదు, ప్రభుత్వ భూమి ఉండాలి అన్నాడు. చంద్రబాబు నాయుడు గారు కన్వీనియంట్ గా ప్రభుత్వాన్ని తీసేస్తాడు. నువ్వన్నావు కదా 30,000 ఎకరాలు అంటాడు. జగన్మోహన్ రెడ్డి గారు ఎందుకన్నారు అంటే, క్యాపిటల్ అనేది ఇంక్లూజివ్ క్యాపిటల్ కావాలంటే, అఫోర్డబిలిటీ ఉండాలంటే, మిడిల్ క్లాస్ కానీ లోయర్ మిడిల్ క్లాస్ కానీ ఉపాధికి అక్కడికి వచ్చే వాళ్ళు ఉండడానికి కానీ, ఉద్యోగ అవకాశాలకు అన్ని రకాల వాళ్ళు ఉండడానికి కానీ, ఇది మొత్తం క్లాస్ వీళ్ళు ఎలీట్ కాదు, ఫైనాన్షియలీ వెల్దీ పీపుల్కి ఒకరికే కాదు, అందరూ ఉండగలిగిన నగరం ఉన్నప్పుడు అది సజీవ నగరంగా ఉంటుంది. కాబట్టి ఇది చేయడానికి అవసరమైన ఖర్చు, ఆ బరువు ప్రజల మీద పడకూడదు అనేది ఆయన ఆలోచన. ఆ ఉద్దేశంతో ఇప్పుడు మేము ప్రతిపక్షంలో ఉన్నాం, అవకాశం మీకుంది కాబట్టి ఇది దృష్టిలో పెట్టుకొని పెట్టండి అన్నారు. అయ్యా మేము ఇక్కడని చంద్రబాబు నాయుడు గారు అన్నారు. ఓకే అని 2019 ఎన్నికలకు ముందే రిపీటెడ్ గా చెప్తున్నాం. చంద్రబాబు నాయుడు గారు ఇల్లు కట్టుకోలే, అధికారంలో ఉన్న చంద్రబాబు నాయుడు గారు ఇల్లు కట్టుకోలే, ప్రతిపక్షంలో ఉన్న జగన్మోహన్ రెడ్డి గారు ఇప్పుడు మనం కూర్చున్నది ఇది దీంతో సహా పక్కన పార్టీ ఆఫీస్ కోసం అప్పట్లో, తర్వాత అదే సీఎం క్యాంప్ ఆఫీస్ అయింది. ఈ బిల్డింగ్ తో సహా ఆయన రెసిడెన్స్ తో సహా నీట్ గా పర్మనెంట్ కట్టుకున్నారు. చంద్రబాబు నాయుడు గారు చేయలే, ఈయన చేశాడు జగన్మోహన్ రెడ్డి గారు. ఎందుకంటే
చంద్రబాబు నాయుడు గారికి అవకాశం వచ్చింది, ఆయన ఒక క్యాపిటల్ ఇక్కడ నిర్మిస్తున్నాను, వెల్ మంచిదే, మనకు రాజధాని ఇది పార్ట్ ఆఫ్ ఎంటైర్ స్టేట్ ఇది ఇంట్లో ఉంది, ఓకే అని చెప్పి వచ్చారు. నువ్వేం చేశావు? ఒక రియల్ ఎస్టేట్ చేతిలో పైసా లేకుండా రైతుల మీద రైతుల పొలాలే పెట్టుబడిగా తీసుకొని బయట ఎక్కడన్నా ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్స్ డబ్బులు తెచ్చి వాళ్ళ జుట్లు ముడేసి అక్కడ వచ్చి కన్స్ట్రక్షన్ చేసిన తర్వాత అమ్మి వచ్చిన డబ్బులతో వీళ్ళది సర్ది లాభం జోబులో వేసుకునే ఒక రియల్ ఎస్టేట్ బోగస్ రియల్ ఎస్టేట్ వ్యాపారిలాగా. దానికి ఎగ్జాంపుల్స్ ఉన్నాయి మనకు హైదరాబాద్లోనే, పేరు అనవసరం. ఒకటి ఇట్లాంటి రియల్ ఎస్టేట్ ఇది కంపెనీ నాకు తెలిసి అయితే 150 ఎకరాలు 200 ఎకరాలు రైతులందరితో రాయించుకుని ఫైనాన్షియల్ టైఅప్ చేసి గోడలు లేచినాయి. ఆ తర్వాత ఏం చేయాలని అర్థం కదా, రకరకాల కారణాలు. ఎందుకంటే సైకిల్ ఒకసారి కొంచెం ఈలోగా కొనేవాళ్ళు ముందుకు రాకపోతే సైకిల్ ఆగిపోతుంది. దాంతో చేతులు ఎత్తేసారు, రైతులు ఇరుక్కుపోయినారు. అయితే అక్కడ ప్రైవేటు వాడు రాష్ట్ర ఖజానా లేదు కాబట్టి అదేదో ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్స్ వాళ్ళు లిటిగేషన్లు కింద మీద పడతారు. అక్కడ 150 ఎకరాల్లో చేసిండేది ఇక్కడ చంద్రబాబు నాయుడు అనుకో 30,000 ఎకరాలు 33,000 ఎకరాలు ఎగ్జాక్ట్లీ అక్కడ చేశారు. అది మనకు ఎప్పుడు అర్థమైంది? ఆయన 4 ఏళ్లు చేసిన ఈ తతంగం ఏదైతే ఉందో ఇది పూర్తి ఆయన దిగిపోయాక మేము వచ్చాక జగన్మోహన్ రెడ్డి గారు చూస్తుంటే ఇది మొత్తం దోపిడీకి ఒక పెద్ద ఇది వేసుకున్నాడు, పర్మనెంట్ దీని ఏదైనా అర్థమైంది. ఇంకా దీంట్లో అన్ని రకాలుగా ఇన్సైడర్ ట్రేడింగ్ లాగా ఇవి చేయడం, ల్యాండ్స్ కొని ఇంకో దగ్గరికి అమ్మి కొంతమంది బాగుపడడం, అసైన్ ల్యాండ్స్ అన్ని తీసుకుని వీళ్ళు ప్లాట్లు తీసుకోవడం, వీళ్ళ నాయకులు కానీ బినామీలు కానీ వీళ్ళ సొంత కంపెనీలతో సహా అందరూ ఇక్కడ కొనుక్కోవడం, దానికోసం అలైన్మెంట్లు మార్చడం. ఇవి ఎందుకంటే ఆయన క్లారిటీ ఆఫ్ థాట్ ఉంది. నేను మళ్ళీ చెప్తున్నా కదా, క్లారిటీ ఆఫ్ థాట్ జగన్మోహన్ రెడ్డి గారికి ఏమో అది ఉంది, చంద్రబాబు నాయుడు గారికి ఏమో క్లారిటీ ఆఫ్ థాట్ ఏదంటే ఈ ప్రాజెక్టు ఆయన దృష్టిలో ఇది ఒక ప్రాజెక్టు, ఈ ప్రాజెక్టు టేకప్ చేశాక ఎగ్జాస్టివ్ గా పిండుకోవడం ఎట్లా, మూలుగతో సహా దీన్ని లాగడం ఎట్లా. మూలుగతో సహా కూడా న్యాచురల్ కాదు, అవసరం లేనిది ఎక్కువ ప్లాన్ చేసి ఇన్ఫ్లేటెడ్ ప్రపంచంలో ఎక్కడా లేని రేట్లు పెట్టి దానికి ఏదో ఒక అందమైన పేర్లు పెట్టి ఎవరికో కట్టబెట్టి తద్వారా వచ్చే దీన్ని నిరంతరం ఒక 6 hours పవర్ ఇంజన్ పెట్టి మోటార్ ఇంజన్ పెట్టి లాగితే నీళ్లు ఎట్లా కొడతాండొచ్చు, పర్మనెంట్ కొట్టుకోవడం ఎట్లా, తన గజ దొంగల ముఠ, ఇది ఆయన ప్లాన్. ఆ క్లారిటీ ఆఫ్ థాట్ చంద్రబాబు నాయుడు గారికి ఉంది కాబట్టి 2014లో వచ్చిన దగ్గర ఆయన వైజాగ్ అనుకోలే, పోనీ విజయవాడ ఈ పక్కన అనుకోలే, హైవే పానుకోండి నూజివీడు దగ్గర అక్కడ అనుకోలే, ఇటు ఇబ్రహీంపట్నం అటు పోలే, వెతికి 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 ఆ మాయాబజార్ లాగా సరి వేసి అటు ఇటు ఎటు గాని ఒక పచ్చటి అద్భుతమైన అన్ని రకాల పంటలు ఇస్తూ అక్కడ కౌలుకు తీసుకున్న అంటే వ్యవసాయ కూలీలు వాళ్ళు మేస్త్రి పని చేసుకుంటూ కౌలుకు తీసుకున్న వాళ్ళకే సంవత్సరానికి 3-4 లక్షల ఆదాయం వచ్చేంత రెవెన్యూ క్రియేట్ చేసిన ల్యాండ్, దాని మీద ఆయన కన్నుబడింది. అప్పుడే ఎక్కడైతే నిన్న ఆయన మాటల్లో చెప్పాలంటే 1200 కిలోమీటర్ల రోడ్లు ఇంటర్నల్ రోడ్లు వేయచ్చు, 3000 కిలోమీటర్లు ఇంకోటేదో వేయచ్చు, ఎంత పైకి పోతే కిందికి ఎంత పోవచ్చు. ఎందుకంటే పైల్ ఫౌండేషన్ రివర్ పక్కన కదా, ఆ టైంలో ఊరే నీళ్ళన్నిటిని తోడడానికి 100,000 కోట్లు ఖర్చు పెట్టచ్చు. అది 5 అంతస్తులు 10 అంతస్తులో కొడితే ఆదాయం రాదు కాబట్టి 100 అంతస్తులు పెట్టుకోవచ్చు. ఏమన్నా అడిగితే ఇది బూర్జ్ ఖలీఫాతో పోటీ పడుతుందని చెప్పచ్చు. ది మోర్ ది యాక్టివిటీ
ఎక్కువ స్వాహా చేయడానికి వీలవుతుంది. ఎంత స్టేటు దీనికి ఏముంది, పోతంటది లాగొచ్చు, కాకపోతే వడ్డీలు ఎక్కువ పే చేయొచ్చు. ఇన్సిడెంటలీ నిన్న ఆయన మాటల్లోనే ఒకటి వస్తుంది, మీకు తెలుసా అమరావతి అంటే ఎంత పాపులర్ బ్రాండో, నేను అమరావతి బాండ్స్ అని ఇట్లా అనగానే 2 hours సబ్స్క్రైబ్ అయిపోయింది, వచ్చింది, ఓవర్ సబ్స్క్రైబ్ అయిందని. దాంట్లో ఎందుకు అయింది, అమరావతి బాండ్స్ అప్పుడు ప్రివైలింగ్ ఇంట్రెస్ట్ 8% ఉంటే ఈయన 10.3% ఇచ్చాడు. 2 గంటల్లో అయిందంట. నేను అడిగినా ఎవరో ఫైనాన్షియల్ వాళ్ళు, మా టైంలో ఫైనాన్షియల్ ఇది చూస్తున్న వాళ్ళని అడిగితే ఏదైనా అంతే, గంట కొట్టినాక 2 కాబట్టి మ్యాక్సిమం 3 గంటలు అయితే అవుతుంది, లేకపోతే లేదు. అదేం రోజుల తరబడి సబ్స్క్రైబ్ అయ్యే షేర్ మార్కెట్ ఇది కాదు, మీటర్ నొక్కగానే వస్తుంది, కడితే కడతారు, లేవట్లేదు. పోనీ ఇది ఓవర్ సబ్స్క్రైబ్ ఎంత అంటే మా వాళ్ళు చెప్పారు, ఆయన 1200 కోట్లకేమో పిలిస్తే 2000 కోట్లకు వచ్చింది, 10.3%కు. మరి మా హయాంలో జగన్మోహన్ రెడ్డి గారు కూడా పిలిచారు, మాది 2000 కోట్లకు పిలిస్తే 8000 కోట్లకు వచ్చింది, తక్కువ పర్సెంటేజ్ ఆఫ్ దీంతో, ప్రివైలింగ్ దానికంటే తక్కువ దీంతో. మరి ఆయన ఘనంగా చెప్తున్నాడు. ఇవన్నీ ఎందుకు తెలుస్తాయి ఎవరికైనా? అవునే బాబు నిజంగా వచ్చింది అమరావతి బ్రాండ్ అని అనుకుంటారు, చాలా అంతే, అయిపోయాయి, సినిమా అయిపోయారు. ఇంకా తర్వాత మళ్ళీ ఇది అవుతుంది. ఎస్, నిజంగానే సినిమా అయితే బాగానే ఉండేది, కానీ అప్పు మొత్తం రాష్ట్రం మోయాలనే, మనం మోయాల. అందులో అమరావతి కూడా ఉంది, ఆ 29 గ్రామాలు కూడా వాళ్ళు ఉన్నారు, అందులో ఈ ప్రాంతం ఉంది, ఆ ప్రాంతం రాయలసీమ ఉంది, ఇటు ఉత్తరాంధ్ర, అందరూ పోయాల. ఈయనేమో తనకు బాధ్యత లేకపోయాయి, ఎందుకంటే 2047 చెప్తున్నాడు. ఇప్పుడు ఎవరు నన్ను అడగొద్దు, ఇది నిరంతర ప్రక్రియ, 2047కు టార్గెట్, అప్పుడు అడగండి కావాలంటే. మీకేమైనా తమాషాగా ఉందా? 2 ఏళ్లలో అంటే ఎట్లా అనుకుంటున్నారు క్యాపిటల్? నేను ఆ రోజు పునాది వేస్తే సైబరాబాద్ ఈ రోజుకుంగా అవుతోంది. ఓ పక్క నువ్వేనేమో దానికే సరిపోతుంది, ఇంకా మిగులుతుందని నువ్వే అంటావు, ఇంకో పక్క ఏమో 2047 అని ఆయన అంటాడు. వింటున్నంతసేపు ఎంత కన్విన్సింగ్ గా ఒక పెద్ద ఆయన 75 ఏళ్ళు అయినా పాపం ఎంత అమాయకంగా గంభీరంగా ఇదిగా చెప్తున్నాడో అని అనిపిస్తుంది. సో అప్పుడప్పుడు దొరుకుతుంటాడు అనుకో, ఆయన ఏదో అదేది గ్యాస్ మీద వంట నేర్పడం నేనే నేర్పినాను ఇట్లాంటివి కూడా అంటుంటాడు. మరి అవి కూడా కాన్షియస్గా అంటాడేమో నా అనుమానం, ఎందుకంటే ఇంత తెలివిగా అతి తెలివిగా మాట్లాడే ఆయన దాని దగ్గర ఎందుకు తప్పుపడుతుంది? బహుశా ఇట్లాంటివి అంటే వీటి మీద జోకులు వేసుకుంటా అంటారు, ఈలోగా మన పని చేసుకుంటామని అనుకుంటాడేమో తెలియదు చంద్రబాబు నాయుడు గారు. కానీ బట్ నిన్న మాట్లాడిన మాటలో ప్రతిదీ ఆణిముత్యమే, అబద్దాలకు ఆణిముత్యం, ప్రతిదీ అబద్దాలలో ఆణిముత్యం, కళ్ళార్పకుండా అబద్దాలు. రాజశేఖర రెడ్డి గారి మాటలు చెప్పంటే ప్రతిదీ ఆణిముత్యాలే అనేవి. సో నేను అన్నట్టు ఆయన క్లారిటీ ఆఫ్ థాట్ ఉంది. జగన్మోహన్ రెడ్డి గారికి ఎట్లుందో ఈయన చంద్రబాబు నాయుడు గారికి దోచుకోవడం ఎట్లా దాంట్లో క్లారిటీ ఆఫ్ థాట్, మ్యాక్సిమం దోచుకోవడంలో ఎట్లా దాంట్లో క్లారిటీ ఆఫ్ థాట్, ఎముకల్లో మూలుగుతో సహా రాష్ట్రాన్ని పీకడం ఎత్తడంలో క్లారిటీ ఆఫ్ థాట్, దానికి వేయాల్సిన గ్రాండ్ విజన్ లో క్లారిటీ ఆఫ్ థాట్, దోపిడీకి ఇది చంద్రబాబు నాయుడు గారికి ఉంది. మేము ఇప్పుడు అడిగేది ఏంటంటే వీళ్ళిద్దరిని పక్కన పెడితే, ఎందుకంటే వాట్ దే రైజ్ క్వశ్చన్స్ కావచ్చు, వాట్ దే టెల్ అవి రెలవెంట్, అది రాష్ట్రం ఇంట్రెస్ట్ ఏదో ఒక రకంగా అఫెక్ట్ చేసేది. కాబట్టి ఆలోచించాల్సింది ఎవరంటే ప్రజలు ఆలోచించాలా, దీని గురించి కొంచెం సీరియస్ గా పట్టించుకునే వాళ్ళందరూ ఆలోచించాలా, ఇందులో వాస్తవం ఏంది, ఇందులో వాస్తవం ఏంది చూడాలి. లక్కీగా టెక్నాలజీ పెరిగి ఇప్పుడు అన్ని పబ్లిక్ డొమైన్లో ఉండేటివే. ఇంకా ఇప్పుడు చాట్ జీబీటీ వచ్చాయి, కొడితే ప్రతిదానికే ఆన్సర్ వస్తుంది, ప్రతిదానికి డేటా కలెక్ట్ చేసి అదే ఇస్తుంది. దయచేసి అందరు చూడండి. మొన్న జగన్మోహన్ రెడ్డి గారు పెట్టిన ప్రెస్ కాన్ఫరెన్స్ లో రైజ్ చేసిన క్వశ్చన్స్ ఏదైనా అసంబద్ధమైనవి ఉన్నాయా, అందులో వేటికైనా ఆన్సర్ ఇవ్వకుండా పక్కకు తోయడానికి సాధ్యమయ్యేవి ఉన్నాయా? ఆ క్వశ్చన్స్ కి ఆన్సర్స్ ఉంటే ఇంకేం అక్కర్లా. అందులో ఆయన అడిగింది ఏంది, నీ తరహా ప్లానింగ్ తో అసలు ఆంధ్రప్రదేశ్ కు రాజధాని అనేది వస్తుందా?
వస్తుందా? రాజధాని అంటే 3 బిల్డింగులే అయితే రావచ్చు. అట్ ది కాస్ట్ ఆఫ్ ఇప్పుడే ఆయన ఇచ్చిన ప్రాజెక్టుల ప్రకారం 50,000 కోట్లు, ఇంకొక 50,000 కోట్లు, 1,00,000 కోట్లు, 1,50,000 కోట్లు బిల్డింగ్లు అయితే ఒకటి. ఈ రాజధాని కోసం నువ్వు పెట్టే 1,00,000 కోట్లు ఆయన లెక్క ప్రకారం 1,00,000 కోట్లు, మళ్ళీ ఇప్పుడు 50,000 ఎకరాలు కన్నా రైతుల దగ్గర తీసుకుంటే 2,00,000 కోట్లు. అది ఖర్చు పెట్టడానికి ఒక 10 ఏళ్ళు ఎంతో. ఇదంతా అయిన తర్వాత ఆ తర్వాత జనం వచ్చి అక్కడ ఉండి వాళ్ళ యాక్టివిటీ పెరిగి ఉద్యోగాల కల్పన ఏదో జరిగి ఉద్యోగాల కల్పనకు కావాల్సిన సమ్ ఇండస్ట్రీ లాంటివి ఏవో వచ్చి ఒక సజీవ నగరంగా మారడానికి ఎంత టైం పడుతుంది, అంతవరకు ఎట్లా చేస్తావు? ఆయనకు ఈ క్వశ్చన్లకు ఆన్సర్ ఆయన సెల్ఫ్ ఫైనాన్సింగ్ అంటున్నాడు. మరి ఆ సెల్ఫ్ ఫైనాన్సింగ్ అనేది ఎట్లా అనేది చెప్పమంటే చెప్పలేదు. నిన్న చెప్పాడు అది కూడా లేదు అని, అది కూడా ఇప్పట్లో లేదు అని. మీరు విన్నారు లేదు, మళ్ళీ వినండి అని అందరికీ చెప్తున్నా. నిన్న చంద్రబాబు నాయుడు గారు మాట్లాడిన వాటిలో ఇది ఉంది, అందరూ వినండి, చదువుకున్న వాళ్ళు కానీ మీడియా వాళ్ళతో సహా విజ్ఞప్తి చేస్తున్నాం. ఏమంటాడు అందులో? అక్కడ మనం చేసే యాక్టివిటీ ద్వారా దానికి ట్యాక్సులు పే చేస్తారు కదా, దాని ద్వారా వచ్చే ఆదాయము అది ఆదాయం కాదా, అది ఫైనాన్సింగ్, సెల్ఫ్ ఫైనాన్సింగ్ అనేది ఒక మాట అన్నాడు. అక్కడ చేసే ఖర్చు ఎవరు చేసేది? అక్కడ ఉన్నవాళ్ళు ఖర్చు చేసి దాంట్లో ఆదాయం వస్తే అది ప్రభుత్వానికి వచ్చేది. కానీ ప్రభుత్వం అప్పు చేసి నువ్వు అక్కడ బిల్డింగ్లు కట్టి ఒకవేళ దానికి ఏదన్నా ఆ బిల్డింగ్ కన్స్ట్రక్షన్ లో వాడే మెటీరియల్ మీద ట్యాక్సులు తీసుకొని 15% అంటే 15 ఎంతో వేసుకుంటే కొన్ని 15% అనుకుందాం. అంటే నువ్వు 1,00,000 కోట్లు ఖర్చు పెడితే 15,000 కోట్లు నీకు వస్తుంది. అది కూడా రైతులు మొత్తం మర్చిపోయినా, అది కూడా రైతులు, అది చెప్పలేదు నేను, అతను నేను మర్చిపోయినా. 10,00,000 కోట్లు ఖర్చు పెడితే 15,000 కోట్లు వస్తుంది. అసలు ఫస్ట్ థింగ్ ప్రజల సొమ్ము, ఖజానాది, రాష్ట్రం సొమ్ము, నీది పర్సనల్ హెరిటేజ్ది కాదు, నీ జోబులోది కాదు. నువ్వు 1,00,000 కోట్లు ఖర్చు పెట్టి దాంట్లో 15,000 కోట్లు తెచ్చుకునే గవర్నమెంట్కి ఆదాయం అని అంటే దాన్ని ఏమనాలా? బైది ఆయన ఎంఏ ఎకనామిక్స్, పిహెచ్డి స్కాలర్, ఐ థింక్ పిహెచ్డి వచ్చినట్టుందో మరి మధ్యలో డిస్కంటిన్యూ తెలియదు, కానీ పిహెచ్డి అయితే చేసేవాడు. అప్పుడు స్టూడెంట్ లో ఒక సెక్షన్ గ్రూప్ ఈయన లీడ్ చేసేవాడు, క్యాస్ట్ గ్రూప్ లీడ్ చేసేటప్పుడు అక్కడ ఉన్నప్పుడు ఎంఏ పిహెచ్డి చేస్తున్నాడు ఎకనామిక్స్ చంద్రబాబు నాయుడు గారు.